హే గాయ్స్, అందరికీ నమస్తే. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. బట్ వీడియో మాత్రం ఫుల్‌గా చూసి సపోర్ట్ చేయండి. ఏమైనా తప్పులుంటే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను. మార్నింగ్ 6 అనేది అవుతుందండి ఇప్పుడు టైం. డైలీ నా మార్నింగ్ రొటీన్ ఇదేనండి. నేను మార్నింగ్ 5:00 లెగిస్తాను. బట్ సండే కదా 6 అయ్యింది. లేచిన వెంటనే మొత్తం డోర్స్ అండ్ విండోస్ అన్నీ ఓపెన్ చేసి ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వస్తుంది కదా! సో, తర్వాత వర్కౌట్ అనేది స్టార్ట్ చేస్తానండి. వర్కౌట్ అనేది మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. మార్నింగ్ హాఫ్ అన్ అవర్ అయినా చేయడానికి ట్రై చేయండి. ది బెస్ట్ అండి. వర్కౌట్స్ పీస్‌ఫుల్ మైండ్ వస్తుంది. నెక్స్ట్ నేను వాటర్ తాగి అలా రిలాక్స్ అవుతాను. ఆ తర్వాత ఈవినింగ్ టైం వీక్లీ 2 టైమ్స్ తప్పదు కదా చిన్న పిల్లలు ఉన్నప్పుడు. సో, లెట్స్ గో. నేను సండే అనేది కంపల్సరీగా టెస్టింగ్ అనేది చేస్తాను. ఎందుకంటే బాబు ఉన్నాడు కదండీ! ఎవ్రీ సండే నేను కంపల్సరీగా టెస్టింగ్ చేస్తాను. ఆ తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని మాపింగ్ అది పెట్టుకుంటాను. మాపింగ్ పెట్టుకునే టైంలో నేను ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయానండి మాపింగ్‌ది. సో, అందుకనేసే నేను వెనకాతలంతా క్లీన్ చేసి ఆ తర్వాత నేను మాపింగ్‌కి అన్నీ రెడీ చేసుకున్నాను. మాపింగ్ ఛార్జింగ్ అయ్యేటప్పటికల్లా టమాటోసును అండ్ మ్యాంగోస్ తెచ్చుకున్నాను నిన్న. సో, అవి కట్ చేసి ఉంచుదాము అనుకుంటున్నాను. ఎందుకంటే అవి నేను పౌడర్ చేస్తానండి. పౌడర్ కోసమని రెడీ చేసుకుంటున్నాను అవి. అండ్ ఇల్లంతా మాపింగ్ పెట్టుకుంటున్నాను. బాబు లేచే లోపలికల్లా నేను ఇవన్నీ చేసుకోవాలండి. లేదంటే బాబు అస్సలు వదలడు నన్ను. సో, అన్ని రూమ్స్‌కి మాపింగ్స్ పెట్టుకున్నాను. ఈలోపు మా హస్బెండ్ లెగిసి బెడ్‌షీట్స్ అవన్నీ సర్దుతున్నారండి. అండ్ హాయ్ గాయ్స్, ఇప్పుడే బాత్ చేసి వచ్చాను. ఇంకా వాషింగ్ మిషన్ వేయాలి అండ్ టిఫిన్ ప్రిపేర్ చేయాలి. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ వాచ్ ద వీడియో. బాత్ చేసి వచ్చిన వెంటనే వాషింగ్ మిషన్ అనేది వేసుకున్నానండి మొత్తం బట్టలు. ఆ తర్వాత టిఫిన్ అది ప్రిపేర్ చేశాను. బాబు లేచిపోయాడు కదా! వాడికి ఎగ్ అది తినిపించి ఆ తర్వాత దోసలు అవన్నీ ప్రిపేర్ చేశానండి. చట్నీ బేషన్ చట్నీ చేసుకున్నాము. ఈ చట్నీ మా హస్బెండ్‌కి చాలా ఇష్టం. సో, అదే ప్రిపేర్ చేశానండి. అండ్ ఆ తర్వాత నేను ఫిష్‌ను అండ్ చికెన్‌కి మ్యారినేట్ చేశాను. మా హస్బెండ్ మార్నింగ్ ఎళ్లి తీసుకొనొచ్చారు. ఆ తర్వాత మా బాబుకి మా హస్బెండ్ టిఫిన్ తినిపించేసి తను కూడా తినేశారు. ఈలోగా నేను బిర్యానీలోకి ఆనియన్ అవన్నీ కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. ఫిష్ ఫ్రై కూడా చేసుకున్నానండి. ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. బిర్యానీ చేస్తున్నాను అండ్ రైస్ కోసం నేను వాటర్ పెట్టాను. అండ్ సింక్ నిండా నీళ్ళు ఉన్నాయి, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. టమాటో మ్యాంగోస్ కట్ చేశాను కదండి, ఇవి ఇలా ఎండబెట్టాను ఎండకి, పౌడర్ చేయాలి. తర్వాత బిర్యానీది ప్రిపేర్ చేసి మా హస్బెండ్కి సర్వ్ చేశానండి. బాబుకి కూడా తినిపించేసాను నేను. వాడు బిర్యానీ తిండు, ఫిష్ ఫ్రై ఒకటే తిన్నాడు. మార్నింగ్ నుండి ఇప్పుడు లంచ్ వరకు ఉన్న గిన్నెలన్నీ ఉండిపోయాయండి. సో, అవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను. ఈలోగా వాషింగ్ మిషన్ అనేది అయిపోయింది. సో, ఆ బట్టలన్నీ తీసి ఆరబెట్టుకుంటున్నానండి. తీస్తున్నాను. ఈలోగా మా బాబు వచ్చి మమ్మ అది కావాలి, మమ్మ ఇది కావాలి అనేసి నన్ను నా వెనకాతల ఇచ్చేస్తున్నాడు. అలా పరుగులెడుతున్నాడు బాబుగాడు. ఆ తర్వాత నేను బట్టలన్నీ తీసి ఆరబెట్టుకున్నానండి. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి. ఏమైనా తప్పులుంటే నాకు క్షమించి సో, నా వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండి.